హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మీకు వచ్చేసి ఏఎల్పి జాబ్ చార్ట్ ఎలా ఉంటుందో నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే లిటరలీ సైన్ ఆన్ చేసిన తర్వాత నుంచి సైన్ ఆఫ్ చేసే వరకు డ్యూటీస్ ఎలా ఉంటాయి, మనం రన్నింగ్లో ఏం డ్యూటీస్ చేస్తాం, దానికి ముందు ఏం డ్యూటీస్ చేస్తాం, తర్వాత ఏం డ్యూటీస్ చేస్తాం అని చెప్పి చెప్తా ఉంటాను. సో మనం మెయిన్ రన్నింగ్ స్టాఫ్ వచ్చేసి ఎల్పి అండ్ ఏఎల్పి అండ్ గార్డ్ అయితే ఉంటారు. ఈ ముగ్గురు ట్రైన్ ఉంటారు కాబట్టి మన మెయిన్ రన్నింగ్ లోకోలో ఉండేది అండ్ ఎల్పి అండ్ ఏఎల్పి ఉంటారు. ఇంకా ఎప్పుడు ఇదే ఇంకా మనకి వెనకాల బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంటాయి కాబట్టి ఇగ్నోర్ చేసేయండి. ఇంకా ఇంతకుమించి వాతావరణం మనకు దొరకదు రెగ్యులర్గా వీడియోస్ చేయాలంటే. నెక్స్ట్ వచ్చేసి ఎల్పి డ్యూటీస్ తెలుసుకుంటే మనం ఏఎల్పి డ్యూటీస్ ఈజీగా మనం క్యాచ్ చేయొచ్చు. అసలు నడపడానికి ఇద్దరు అవసరమా, ఒకరు ఉంటే సరిపోదా అని చెప్పి డౌట్ చాలామందికి వచ్చే ఉంటుంది. కాబట్టి దానికి కూడా మీకే ఆన్సర్ దొరుకుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఓకే లోకోలోకి వెళ్దాం. ఫస్ట్ మనకి వార్నింగ్ కాల్ వస్తుంది. వార్నింగ్ కాల్ అంటే డ్యూటీకి రెడీ ఉండమని చెప్పి ఒక 2 hours ముందు మన రెస్ట్ క్లియర్ అయిపోతున్నప్పుడు 2 hours ముందు వార్నింగ్ కాల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ సౌత్లో అయితే వార్నింగ్ కాల్ సిస్టమ్ అయితే ఉంది. తర్వాత వచ్చేసి కరెక్ట్ మనకి ఎప్పుడైతే మనకి ట్రైన్ అయితే వస్తుంది అని తెలుస్తుందో దానికి 1/2 hour 45 minutes ముందు అయితే వాళ్ళైతే మనకి డెఫినెట్ కాల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే వీ షుడ్ బీ రెడీ. ఇప్పుడు సపోజ్ 6 hours ఆన్ డ్యూటీ అన్నారు అనుకోండి, కరెక్ట్ 6 hours కల్లా మనము లాబీలో రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, మనము ఆఫీస్ దగ్గర అయితే ఆఫీస్ అంటే ఇక్కడ లాబీ అంటారు. లాబీ దగ్గర రిపోర్ట్ చేసిన తర్వాత వెంటనే సైన్ ఆన్ చేయాల్సి అయితే ఉంటుంది. సైన్ ఆన్ చేసేటప్పుడు మనకి ఎవ్రీ టైం బ్రీత్ అనలైజర్ టెస్ట్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రీత్ అనలైజర్ టెస్ట్ అంటే ఆల్కహాల్ తీసుకున్నారు లేదా అని చెప్పి టెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. దాని రిపోర్టు మనకి వచ్చిన తర్వాతనే మనకైతే అలో చేయడం అయితే జరుగుతుంది. ఎవ్రీ టైం రైడ్ చేసుకునే ప్రతిసారి బిఏ టెస్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆల్కహాల్ సేవించే పర్సన్స్ అయితే వాళ్ళకైతే కొద్ది ప్రాబ్లం అయితే ఉంటుంది. ఇవన్నీ వర్కౌట్ కావు కాబట్టి అది ఒకటి మైండ్లో పెట్టుకోండి. ఇంకోటి ఏంటంటే ఒకసారి ఎప్పుడైనా ఆల్కహాల్ టెస్ట్లో పాజిటివ్ వచ్చింది అంటే మన నేమ్స్ అనేవి రెడ్లో పెట్టేస్తారనమాట. రెడ్ పెడితే ఇంక ఎవ్రీ టైం అబ్జర్వేషన్ అయితే ఉంటుంది. ఇంకొకసారి ఫెయిల్ అయినారంటే యాక్షన్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, అది తర్వాత సైన్ ఆన్ రిజిస్టర్లో సంతకం పెట్టేసిన తర్వాత కొన్ని ఫామ్స్ అయితే ఉంటాయి. కాస్ట్ ఆర్డర్ అయితే ఉంటుంది. కాస్ట్ ఆర్డర్ అంటే ఎక్కడ ఎలా వెళ్ళాలి అని చెప్పేసి ఏమైనా రెస్ట్రిక్షన్స్ ఉంటే దానిలో మెన్షన్ చేయడం అయితే జరుగుతుంది. దాని తర్వాత కొన్ని సిటిఆర్ ఫామ్స్ అనేవి ఉంటాయి. తర్వాత కొన్ని ఫామ్స్ డీటెయిల్గా చెప్తే కొత్తగా వచ్చే వాళ్ళకి కొద్దిగా డీటెయిల్గా చెప్తే బోర్ కొడుతుంది కాబట్టి బ్రీఫ్గా చెప్పేస్తాను. ఆల్రెడీ వర్కింగ్ చేస్తున్న వాళ్ళకి అవసరం లేదు, అందరికి తెలిసే ఉంటుంది. ఇప్పుడు ఫామ్స్ అయితే తీసుకొని మనము ట్రైన్ దగ్గరికి అయితే వస్తాము. వచ్చిన తర్వాత అండర్ గేట్ చెకింగ్ అంటారు అనమాట. ఇప్పుడు ఎల్పి వచ్చేసి లోపల మొత్తం ఇంజన్ చెక్ చేసుకుంటే మనం వచ్చేసి బయట వచ్చేసి అండర్ గేర్ చెకింగ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండర్ గేర్ చెకింగ్ అంటే ట్రక్ కింద ఎన్నికలు కనిపిస్తుంది కదా, ఇదైతే ఎన్నికల వ్యాగన్, ఇది ఇంజన్ కింద అనుకోండి. ఇంజన్ కింద మొత్తం ఆల్లోడ్ మొత్తం చెక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఓకే, ఎనీ అబ్నార్మాలిటీస్ ట్రక్ చేసే విధానం ఒక ప్రొసీజర్ ఉంటుంది. ఆ ప్రొసీజర్ ప్రకారం మొత్తం ఎవ్రీ లోకోకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారం చెక్ చేస్తాము. ఓకే, చెక్ చేసిన తర్వాత మళ్ళీ లోకోలోకి ఎక్కిన తర్వాత లోకోలో కూడా చెకింగ్ ప్రొసీజర్ ఉంటుందన్నమాట. ఫస్ట్ ముందు లైట్స్ పనిచేస్తున్నాయి లేదా, లోపల ప్రెజర్ కరెక్ట్ మెయింటైన్ చేస్తున్నాయి లేదా, లోపల ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయి లేదా, రకరకాల లోకో చెకింగ్ ప్రొసీజర్ ఒకటి ఉంటుంది. ఓకే రైట్, ఆ ప్రొసీజర్ ప్రకారం అయితే లోకో చెకింగ్ అయితే చేయడం అయితే జరుగుతుంది. తర్వాత కొన్ని డీటెయిల్స్ అయితే మనం నోట్ చేసి పెట్టుకోవాలి. తర్వాత లోకో లాగ్ బుక్ అనేది ఒకటి ఎప్పుడు మెయింటైన్ చేస్తూ ఉంటారు అనమాట. లోకోలోనే ఉంటుంది. ప్రీవియస్ రిమార్క్స్ ఏమైనా ఉన్నాయా, ఏమన్నా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా అని దానిలో చెక్ చేసుకుంటాం, రెఫర్ చేసుకుంటాం. ఇంకా ప్రతిదీ ఒక చిన్న రఫ్ ఏఎల్పీస్ అయితే రఫ్ జర్నల్ చిన్న బుక్ పెట్టేసుకొని ఎవ్రీ డీటెయిల్స్ ఎక్కిన తర్వాత లోకో డీటెయిల్స్ ఎక్కిన తర్వాత నోట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, ఎల్పీకి రఫ్ జర్నల్ బుక్ అయితే ఉంటుంది. అది కూడా మనము మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అన్నీ వెరిఫై చేసిన తర్వాత ఎల్పీ అయితే దానిలో సిగ్నేచర్ చేయడం అయితే జరుగుతుంది. లోకో లాగ్ బుక్ కూడా అంతే. ఎవ్రీథింగ్ డీటెయిల్స్ అన్ని మనము నీట్గా మెయింటైన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, అక్కడికి క్లియర్. ఇన్ కేస్ ఒకవేళ గార్డ్ లేరు అంటే గార్డ్ డ్యూటీస్ కూడా మనమే చేయాల్సి ఉంటుంది. అది ఏఎల్పీ మీద పడుతుంది. కాబట్టి ఆ డ్యూటీస్ కూడా మనం ఏం చేయాలో మనం తెలుసుకొని ఉండాలి. ఓకే, గార్డ్ డ్యూటీస్ ఏముంటాయి అనేది మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, నెక్స్ట్ లోకో స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలి, లోకో ఫస్ట్ టేకిన్ ఓవర్ ఛార్జ్ దగ్గరే ముందు మనకంతా తెలిసిపోద్ది అనమాట. ఏమైనా అబ్నార్మాలిటీస్ ఉన్నాయా లేదా అని చెప్పి మనం డీటెయిల్స్ అన్నీ అడుగుతాము. ఒకవేళ ఉంటే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ మనం టీఎల్సీకి ఇన్ఫార్మ్ చేసి పెడతాము. వాళ్ళు ఏమైనా చెప్తే సజెషన్స్ ఫాలో అయ్యి ముందుకు పోనా లేదా అని చెప్పి తీసుకుంటాం. రైట్, అది అయిపోయిన తర్వాత
ఏఎల్పి దగ్గర ఉండేది ఎమర్జెన్సీ బ్రేక్ అనమాట. ఎమర్జెన్సీ బ్రేక్ అప్లై చేసి మనకి ప్రెజర్ డ్రాప్ అవుతుందా లేదా, బ్రేక్స్ పడుతున్నాయి లేదా అని చెప్పి ఒకసారి అయితే చెక్ చేసుకుంటాము రన్నింగ్లో. ఓకే, అది అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి సిగ్నల్స్, ఇంకా మన ఇక్కడ నుంచి లోకో స్టార్ట్ అయిన దగ్గర నుంచి సిగ్నల్స్ అనమాట. ఓకే, బండి స్టార్ట్ అయింది, సిగ్నల్ ఇచ్చినారు. సిగ్నల్ ఇచ్చిన తర్వాత మనం పక్కన ఫ్లాగ్ వేవ్ చేసి, లేకపోతే రాత్రి అయితే గ్రీన్ ల్యాంప్ వేవ్ చేసేసి ముందుకైతే మనం ఫ్లికరింగ్ చేసేసి వెళ్ళిపోతాం అన్నమాట. ఓకే, వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ యార్డ్ క్లియర్ అయిన వెంటనే మనం ఒకసారి లోకం అంతా చెక్ చేసేసి ఏమైనా అబ్నార్మాలిటీస్ ఏమన్నా, ఏమైనా లోపల వెనకలో ఏమైనా వీల్ స్కిడ్డింగ్ సౌండ్ వస్తుంది అనేది అయితే మనమైతే చూసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, సిగ్నల్స్ ఇక్కడ మామూలుగా ఇంకా ఎవరెవరు పోతూనే ఉంటారు. సిగ్నల్స్ మనమైతే కాల్అవుట్ ప్రొసీజర్ అయితే ఒకటి ఉంటుంది. ఆ కాల్అవుట్ ప్రొసీజర్ ప్రకారం మనం కాల్అవుట్ చేయాలి. ఓకే, తర్వాత వచ్చేసి పక్కన వచ్చిన ఏమంటారు కాస్ట్ ఆర్డర్ ఏదైతే ఉందో దానిలో స్పీడ్ రిస్ట్రిక్షన్స్ పర్టికులర్గా చెప్పుకుంటూ ప్రతి నిమిషం ప్రతి సెకండ్ అలర్ట్గా ఉండాలి లోకల్లో ఉన్నంత వరకు. ఎందుకంటే స్టాప్ అయిన తర్వాత ఓకే, స్టాప్ అయిన తర్వాత కూడా లోకల్లో ఒక పర్సన్ ఖచ్చితంగా ఉండాలి. ఓకే, అది తర్వాత సంగతి. ఇప్పుడు ఎల్పి మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు ఏదైనా సపోజ్ మనం కార్ కానీ బైక్ కానీ నడుపుతున్నాం అనుకోండి, ఇప్పుడు అది డ్రైవ్ చేయడం వస్తే సరిపోద్ది మామూలుగా మనకి. ఒకవేళ అది ఇన్ కేస్ ఆగిపోయింది అనుకోండి, ఆగిపోతే వెంటనే మనం రిపేర్ చేసుకుని వెళ్ళగలగాలి. ఇప్పుడు అలాంటిది ఇప్పుడు ఎల్పి పరిస్థితి అట్లే ఉంటుంది అనమాట. లోకో పైలట్ పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనము డ్రైవ్ చేస్తూ వెళ్ళినప్పుడు ఏదైనా ప్రాబ్లం వచ్చి అయిపోయింది అనుకోండి, ఇది చాలా పెద్ద ఇంజన్ కదా, దానిలో ఎక్కడెక్కడ సెక్యూర్ చేస్తూ పెట్టేసింటారు. దానికి సంబంధించిన ట్రబుల్ ఏదో ఫైండ్ అవుట్ చేసి దానికి ట్రబుల్ షూట్ చేసి బ్లాక్ సెక్షన్ క్లియర్ చేయాల్సిన బాధ్యత మనకి ఎల్పి పైన ఉంటుంది అనమాట. కాబట్టి ఒక బండి అయితే సరిపోదు. అంటే మనకు ఒక బైక్ ఉందనుకోండి, ఆ బైక్ తీసి సరిపోదు. కాకపోతే ఇక్కడ రకరకాల ఇంజన్స్ ఉంటాయి అన్నమాట. కన్వెన్షనల్ ఇంజన్స్ ఉంటాయి, 3 ఫేస్ ఇంజన్స్ ఉంటాయి, WG5 అని, 7 అని, 9 HC అని, ఇంకా WP4 అని రకరకాల ఇంజన్స్ ఉంటాయి అన్నమాట. ఓకే, అన్నిటి యొక్క పనితనం ఒకటి డిఫరెంట్గా ఉంటాయి. అన్నీ అండర్స్టాండ్ చేసుకొని రకరకాల ట్రబుల్స్ ఉంటాయి, 20-30 ట్రబుల్స్ ఉంటాయి. ఆ ట్రబుల్స్ అన్నీ మనం గుర్తుపెట్టుకొని దానికి సంబంధించిన ట్రబుల్ షూటింగ్స్ అన్నీ గుర్తుపెట్టుకొని హ్యాండ్లింగ్ అంతా బ్రెయిన్లో ఫిట్ చేసుకొని మనం ముందుకు వెళ్ళాలంటే కొద్దిగా వర్క్ బర్డెన్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఎల్పి కూడా పక్కనే ఉండి అన్ని విషయాల్లో మనకి హెల్ప్ చేస్తూ ఉంటారు అనమాట. ఓకే, ఫైన్. ఇది అయిపోయింది. దాదాపు వర్కింగ్ ప్రొసీజర్ అంతా ఇదే. మెయిన్ డెస్టినేషన్ చేరేంత వరకు ఇలాగే ఉంటుంది. కాకపోతే లాంగర్ అవర్స్ వర్కింగ్ పడవచ్చు అనమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది గూడ్స్ కనిపిస్తుంది కదా, గూడ్స్. మనకి ఎప్పుడైనా సరే కోచింగ్కి ప్రిఫరెన్స్ ఇచ్చి కోచింగ్ వచ్చిందంటే గూడ్స్ని సైడింగ్ పక్కన పెట్టేసి కోచింగ్ పంపించేసిన తర్వాత మనకు తర్వాత లైన్ క్లియర్ అయితే ఇప్పుడేమైతే జరుగుతుంది. ఓకే, రైట్. ఇప్పుడు వచ్చేసి ఒక 100 కిలోమీటర్ సెక్షన్ ఉంది అనుకోండి. 100 కిలోమీటర్ సెక్షన్ ఉంది. దాని మధ్యలో ఒక 4-5 లేకపోతే 6-7 స్టాపింగ్స్ అయితే ఉన్నాయి, అంటే ఇంటర్మీడియట్ స్టేషన్స్ అయితే ఉన్నాయి. అక్కడక్కడ ఒక్కొక్కసారి స్టేషన్స్ వెళ్ళేటప్పుడు స్టేషన్ దగ్గర పెట్టేసి 1 or 2 hours, 3 hours, 4 hours కూడా అక్కడే ఆపేసిన సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట. కాబట్టి మనం ఎప్పుడు ఏం చేయాలంటే ఫుడ్ ఎప్పుడు క్యారీ చేస్తుండాలి, వాటర్ ఎప్పుడు క్యారీ చేస్తుండాలి. ఎట్లా అంటే లిటరలీ ఒక 30 kgs 40 kgs మనము మోసుకుంటూ తిరుగుతున్నట్టయితే ఉంటుంది. ఎందుకంటే ఒక 2-3 లీటర్స్ వాటరు, ఒక 2 పూట్లకు సంబంధించిన ఫుడ్, లేకపోతే ఫ్రూట్స్, ఓకే, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఇంకేముంది, అది ఇంకా నైట్ టైమ్స్ వచ్చినా కూడా సేమ్ ఇదే ఇబ్బంది అయితే ఉంటుంది మనకి. ఇప్పుడు ఈరోజు నాకు చెప్పాలంటే ఈరోజు ఎర్లీ మార్నింగ్ 4 o'clock ఫోన్ చేసినారు. మనం 5 అంతా మనం రెడీ అయితే వచ్చినాము. ఇప్పుడు అవుట్ స్టేషన్కి వచ్చేసరికి 11:30 or 12 వరకు వచ్చేసినాం. ఇప్పుడు ఈవినింగ్ వచ్చేసి 17 hours, అంటే ఇప్పుడు 5 o'clock అవుతా ఉంది. ఇంతవరకు మనకి మళ్ళీ రిటర్న్ వెహికల్ అయితే లేదు. ఇంకా ఇప్పుడు రిటర్న్ మనకి వెహికల్ ఇస్తే మళ్ళీ ఇప్పుడు వెళ్ళేసరికి మళ్ళీ నైట్ 1 or 2 లేకపోతే 3 కూడా పట్టడానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, ఇలా ఇర్రెగ్యులర్ టైమింగ్స్ అయితే ఆ టైమింగ్స్ అయితే ఉంటాయి. కాబట్టి మనకి ఇక్కడ వచ్చినప్పుడు అవుట్ స్టేషన్కి వచ్చినప్పుడు రన్నింగ్ రూమ్స్ అవైలబిలిటీ అయితే ఉంటాయి. అక్కడైతే మనం రెస్ట్ తీసుకొని అక్కడే భోజనం చేసి పార్సల్ కూడా కట్టించుకొని వచ్చేయచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రెస్ట్ అయితే బాగా తీసుకోవాలి. మనకి ఎంత నిద్ర వచ్చినా ఎంత టైం వచ్చినా నిద్రకే సరిపోతుంది. కాబట్టి రెస్ట్ అయితే బాగా తీసుకోవడానికి ట్రై చేయాలి. ఎందుకంటే మనకి రెస్ట్లెస్గా మనం ఉంటే అది లీడ్స్ టు డేంజర్ అనమాట. చాలా డేంజర్కి దారి తీసే అవకాశం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే
నెక్స్ట్ ఈ వర్కింగ్ స్టైల్ ఇంకోటి ఏంటంటే మనం చెక్కింగ్ చేసేటప్పుడు మనం ఫస్ట్ శాండ్ అయితే ఫిల్ చేస్తారు. శాండ్ ఎందుకంటే లోకో ఈ వీల్కి రైల్కి మధ్యలో స్కిడ్డింగ్ కాకుండా అయితే శాండ్ అయితే మనం స్టార్టింగ్ నుంచి చెక్ చేసుకుంటాము. అక్కడైతే స్టేషన్లో అయితే మనకి ఎవరు ఉంటారు, శాండ్ బాయ్స్ ఉంటారు. వాళ్ళైతే ఫోన్ చేస్తే వచ్చి ఫిల్అప్ చేసిపోతారు. కాకపోతే ఇన్ బిట్వీన్ ఎక్కడన్నా సెక్షన్లో మనకి అర్జెంట్ శాండ్ కావాలి వేయాలి అంటే మాత్రం అక్కడ ఎవరు అవైలబిలిటీ ఉండరు శాండ్ అయిపోతే. కాబట్టి ఒక స్పేర్ శాండ్ బ్యాగ్స్ అయితే మనకి లోపలైతే పెట్టింటారు. అవి అప్పటికప్పుడు మనమే తీసి మనమే ఫిల్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఓకే, దానికి కూడా రెడీగా ఉండాలి. ఇంకోటి ఏంటంటే ఎక్కడన్నా ఆగిపోతే కిందికి ఇప్పుడు కింద ఉన్నాయి కదా వ్యాగన్స్ కానీ లోకో కానీ కింద కనెక్షన్స్ కానీ ఇట్లా ఏమన్నా చిన్నవి ఏమన్నా మనం చేయాల్సి వస్తే మనం కూడా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అదొకటి. మేజర్ అయితే సపోజ్ మొన్న ఒక ట్రబుల్ వచ్చింది. ఇది ఎనికిలా బీపీ పైపు దగ్గర వెంట్ హోల్ దగ్గర గ్యాస్ అంతా లీక్ అవుతూ ఉందన్నమాట. అంటే మొత్తం ఎయిర్ అంతా లీకేజ్ ఉంది. బీపీ ప్రెజర్ వచ్చేసి డ్రాప్ అయిపోతూ ఉంది. అది ఒకవేళ డ్రాప్ అయితే బ్రేక్స్ పడవు అనమాట బండికి. కాబట్టి ముందుకు పోలేని పరిస్థితి. అప్పుడు ఏం చేసినామంటే మళ్ళీ బీపీ పైప్ని కరెక్ట్గా మళ్ళీ అంతా రీసెట్ చేసి చేసుకోవాల్సిన పరిస్థితి. అది మనమే చేయాలి. ఓకే, కొద్దిగా ఫిజికల్ వర్క్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. దానికి కూడా మనం రెడీ ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి అది అవుట్ స్టేషన్కి వచ్చినాం. అవుట్ స్టేషన్కి రీచ్ అయిన తర్వాత అక్కడ సైన్ ఆఫ్ ప్రొసీజర్ ఉంటుంది. దాని ప్రకారం సైన్ ఆఫ్ చేసేసి బ్రీత్ అనలైజర్ టెస్ట్ మళ్ళీ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ చేసేసిన తర్వాత సైన్ ఆఫ్ చేసి పోయి రేస్ తీసుకొని మళ్ళీ రిటర్న్ పోయి ఇంటికి పోదాం అన్నమాట. రిటర్న్ జర్నీ సేమ్. ఓకే, నైట్ డ్యూటీ పడితే నైట్ డ్యూటీ పడవచ్చు. అంటే ఇర్రెగ్యులర్ టైమింగ్స్, మనకి అర్థం కావు టైమింగ్స్. ఎప్పుడంటే నిద్రపోతుండాలా, వాళ్ళు ఫోన్ చేసినప్పుడు పిలిచినప్పుడు లేస్తుండాలా, వెళ్ళిపోతుండాలా, అంతే. కొన్ని పాయింట్స్ అయితే మర్చిపోయినాను, అయితే మళ్ళీ చెప్తాను ఇప్పుడు. ఇంకోటి ఏంటంటే నేను చెప్పినా కదా 17 hours అవుతుంది ఇంకా మనకి డ్యూటీ ఇస్తారని ఇవ్వలేదని చెప్పి. మనకైతే 18 hours అయితే డ్యూటీ ఇచ్చినారు. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ 7 o'clock అయితే అవుతుంది. అంటే ఒక సెక్షన్ నియర్లీ 13 to 14 hours అయితే వచ్చినాం. అంటే గెస్ చేయండి 13 hours మనం వచ్చినామంటే ఎంత డిస్టెన్స్ ఉంటుంది అని గెస్ చేయండి, కామెంట్స్లో పెట్టండి, నేను చెప్తాను. విన్ అవుతారు. 76 kilometers అనమాట. 76 kilometers నియర్లీ 13 hours వచ్చినాం. అంటే నియర్లీ గంటకు 6 kilometers యావరేజ్ చేసుకున్నట్టు. మనం ఇంతకుముందు పోయినదైతే కేవలం 4 hours వెళ్ళినాం. అదే డిస్టెన్స్ 4 hours వెళ్ళినాం. నైట్ రిటర్న్ వచ్చే మాత్రం దగ్గర 13 to 14 hours అయితే పట్టింది. ఇది డిఫరెన్స్ అనమాట కోచింగ్ ట్రైన్కి గూడ్స్ ట్రైన్కి. రాత్రి భయంకరంగా స్టాపింగ్ ఒక స్టేషన్ దగ్గర అయితే 4.5 hours అయితే హాల్ట్ అయితే ఉండిపోయింది. అట్లే ఇంకో దగ్గర 2 hours, ఇంకో దగ్గర 1 hour అట్లే హాల్ట్లు ఎక్కువ ఉన్నాయి అన్నమాట. అది ఇంకోటి మనం చెప్పడానికి మర్చిపోయానని చెప్పిన డ్యూటీస్ ఉన్నాయి కదా. రన్నింగ్లో వచ్చేసి న్యూట్రల్ సెక్షన్ దగ్గర సిగ్నల్స్ అయితే గుర్తు చేయాలి. ఇంకోటి ఏంటంటే లోకోలో ఫ్రీక్వెంట్గా వెళ్ళి చెక్ చేస్తూ ఉండాలి లోపలికి వెళ్ళి. అది ఎలా చెక్ చేయాలని కూడా ఒక ప్రెజర్ ఉంటుంది రన్నింగ్లో చెక్ చేసేది. ఇవి రెగ్యులర్ డ్యూటీస్ అయితే. ఇంకా అడిషనల్గా డ్యూటీస్ కూడా ఉంటాయి అన్నమాట, ఎప్పుడెప్పుడో వచ్చేటివి. ఇన్ కేసు డీరైల్మెంట్ అయితే, ఏమైనా హార్ట్ అటాక్లు వస్తే, లేకపోతే పక్కన ఏదైనా యాక్సిడెంట్ అయితే, యాక్సిడెంట్ అంటే ఏదైనా ఇప్పుడు క్యాటిల్ రన్ ఓవర్ అయితే, యాక్సిడెంట్ అంటే 2 trains గుద్దుకోవడమే కాదు, యాక్సిడెంట్ అంటే ఇప్పుడు సిగ్నల్ దాటేసినా కూడా మనం యాక్సిడెంట్ కిందనే పరిగణిస్తారన్నమాట. ఇలాంటివి చాలా కేసెస్ అయితే ఉంటాయి. కాబట్టి డ్యూటీస్ అయితే అడిషనల్గా ఎప్పటికప్పుడు జాయిన్ చేస్తూనే ఉంటారు అన్నమాట. ఏదో ఒకటి పెడుతూనే ఉంటారు. ఎవ్రీ మంత్ ఒక సర్క్యులర్ వస్తూనే ఉంటుంది, ప్రికాషన్స్ వస్తూనే ఉంటాయి, అడిషనల్ డ్యూటీస్ వస్తూనే ఉంటాయి. అంటే ట్రైన్ ఆ స్టేషన్కి ఆగిన ప్రతిసారి మనం ఏం చేయాలంటే కిందికి దిగి అండర్ గేర్ పార్ట్స్ అన్నీ చెక్ చేసుకోవాలన్నమాట. ఏదైనా అప్డాన్ వాల్టీస్ ఉన్నాయా, ఏదైనా లూజ్ పార్ట్స్, ఏమన్నా నట్స్, చిన్న కాటర్ పిన్ పోయినా కూడా మనకు ప్రాబ్లం అనమాట. అవి మొత్తం హ్యాంగ్ అయిపోయి మొత్తం కింద డ్యామేజ్ అయ్యడానికి ఛాన్స్ ఉంటుంది. ఓ చిన్న కాటర్ పిన్ పోయినా అని మొత్తం ట్రైన్కి ప్రమాదం. కాబట్టి ప్రతి మాన్యువల్ డీటెయిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా అబ్జర్వ్ చేస్తుండాలి. ప్రతి స్టేషన్ దగ్గర మామూలుగా దిగేసి. అది ఘాట్ సెక్షన్స్ ఉంటాయి, అందులో మరి కేర్ఫుల్గా ఉండాలి. ఇంకోటి ఏంటంటే సిగ్నల్స్ అనేవి ఎక్స్చేంజ్ చేస్తుండాలి. ఆల్రెడీ సిగ్నల్స్ ఎవరెవరితో ఎక్స్చేంజ్ చేయాలని కూడా ఒక ప్రొసీజర్ అయితే ఉంటుంది. ఓకే, అదొక పాయింట్. ఓకే, ఈ బయట వరకు అయితే ఇదైతే చాలు. ముందైతే ఛానల్ ఎవరైతే
ఫస్ట్ టైం చూస్తున్నారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటాను. ఓకే, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇంకేమైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి. అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్, బై. అంటే నెక్స్ట్ వీడియోలో మనకి ఇందులోని మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి, పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, వేరే వాళ్ళకి వర్కౌట్ అవుతా లేదా, లేకపోతే కొంతమంది సాఫ్ట్వేర్ జాబ్ రిజైన్ చేసి వస్తూ ఉంటున్నారు, వాళ్ళకి ఎలా ఉంటుంది, లేడీస్కి ఎలా ఉంటుంది, జాబ్ సూటబిలిటీ గురించి నెక్స్ట్ వీడియోతో మాట్లాడుకుందాం. అంటిల్ దెన్ బై, సబ్స్క్రైబ్ చేయండి.